హ్యాపీ న్యూ ఇయర్. This is Kalyani Bopa and welcome to my channel. Americano. లాస్ట్ ఇయర్ అందరికీ హ్యాపీగానే జరిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా అనుకున్నట్టు జరగకపోయినా ఈ ఇయర్ మాత్రం అందరికీ హ్యాపీనెస్ హెల్త్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం పార్టీసే, మొత్తం సెలబ్రేషన్సే. అనుకోకుండా అలా అన్నీ కలిసి వచ్చినాయి అన్నమాట. 31st రోజు నేను మా ఇంట్లోనే ఉన్నాను, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అండ్ ఈసారి ఇండియాకి వచ్చాక మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుండి అసలు వ్లాగ్ చేసి పెట్టింది లేదు. ఆల్మోస్ట్ హాఫ్ అక్కడ హాఫ్ ఇక్కడ ఉంటున్నా కూడా వ్లాగ్ ఎప్పుడు తీయలేదన్నమాట. తమ్ముడు పెళ్ళి ఆ హడావిడిలోనే ఉండే. సో ఈ వీడియో అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుండి స్టార్ట్ అవుతుంది. 31st పార్టీతోని అందరినీ మా ఇంటికి పిలిచాము. మా మమ్మీ వాళ్ళు, మా చిన్న అత్తయ్య వాళ్ళు, మా సౌమ్య ఆడపడుచు మేము వచ్చామని చెప్పేసి వచ్చిందనమాట. సో ఆయన కార్తిక్ ఎందుకు ఆ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు అని అంటే తను లేజిక్ చేయించుకున్నాడు కళ్ళద్దాలు పెట్టుకోకుండా ఉండడం కోసం. అందుకనే ఈ కొన్ని డేస్ అద్దాలు పెట్టుకోవాలి. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో దీంతో పాటు నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పార్టీస్ ఉండబోతున్నాయి. అవన్నీ కూడా మీరు ఈ వీడియో చూడబోతున్నాను అనమాట. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఊర్లలో, పల్లెటూర్లలో కూడా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయని నాకు అర్థమైంది. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి కూడా నేను ఇక్కడున్నా. బట్ ఐ గెస్ ఆ టైంలో మా చెల్లి పెళ్ళి హడావిడిలో, తర్వాత మా అత్తయ్య నీ ఆపరేషన్ పనిలో పడిపోయి కార్తిక్ ఏమో హైదరాబాద్లో ఉండే, నేను మా అత్తయ్య మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. అందుకని అప్పుడు అసలు రియలైజ్ అవ్వలేదు. బట్ చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరి డెఫినేషన్ ఆఫ్ గ్రాండ్ డిఫరెంట్గా ఉంటుంది. నా పరంగా ఈ ఇయర్ న్యూ ఇయర్ అయితే నేను గ్రాండ్గా చేసుకున్నా. ఫ్రెండ్స్తో పార్టీస్ ఆర్ ఫైన్, బట్ ఫ్యామిలీతో పార్టీ ఇట్స్ ఫ్యామిలీ పార్టీ. క్రేజీ ఉండే నైట్ అంతా. ఏం తెచ్చుకున్నారు చెప్పు? చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్, కోకోకోలా, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా థమ్స్ అప్, మాజా, కేక్. ఎంతమంది? అంతే. అంతేట. బా కిస్ చేయడు. అయ్యో